ప్రేమామయుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాలు వందనాలు తెలియజేస్తున్నాను. ప్రియులారా, ఈరోజు దేవుని వాగ్దానము 27వ కీర్తన 7వ వచనము. యెహోవా, నేను కంఠధ్వని ఎత్తి నిన్ను ప్రార్థించునప్పుడు నా మనవి ఆలకింపుము, కరుణతో నాకు ఉత్తరమిమ్ము. ప్రియులారా, మన దేవుడు ప్రార్థన ఆలకించు దేవుడై ఉన్నాడు. ప్రార్థనలను అంగీకరించి ప్రార్థనలకు జవాబునిచ్చు దేవుడై ఉన్నాడు. ప్రార్థనే ప్రార్థనే విజయము నిచ్చును. ప్రార్థనయందు ఆసక్తి కలిగి ఉండుము. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రియులారా, ప్రతిదినము ప్రార్థించుదుముగాక, దేనిని గూర్చియు చింతపడక ప్రతి విషయములో ప్రార్థించుదుముగాక, ప్రజలందరి కొరకు ప్రార్థించుదుముగాక. ప్రార్థనతో మన దినమును ప్రారంభించుదుముగాక, ప్రార్థనతో మన ప్రయాణమును ప్రారంభించుదుముగాక, ప్రార్థనతో మన పనులను ప్రారంభించుదుముగాక. ఒంటరిగా ప్రార్థించుదుముగాక, కుటుంబముతో కలిసి ప్రార్థించుదుముగాక, సంఘముతో కలిసి ప్రార్థించుదుముగాక. స్థానిక సంఘము కొరకు, సార్వత్రిక సంఘము కొరకు, సర్వ మానవాళి కొరకు ప్రార్థించుదుముగాక. దేవుడి మాటలు మన కొరకు దీవించునుగాక. ఆమేన్. దయగల మా తండ్రి, ప్రేమగల మా యేసు ప్రభువా, మా ప్రార్థనలకు జవాబునిచ్చువాడా, నీకు స్తోత్రములు. మా దేశమును మా ప్రజలను రక్షించుము. రక్షణ, స్వస్థత, శాంతి, సమాధానములు కలుగు చేయము. సమృద్ధి అయిన వర్షములు కురిపించుము. పంటలు సమృద్ధిగా పండునట్లు సహాయము చేయము. కరువు కాటకాలు తొలగించుము. వ్యాధి బాధలు తొలగించుము. ప్రకృతి ప్రళయములు తొలగించుము. గొప్ప సమాధానము కలుగు చేయమని ప్రార్థన చేయుచున్నాను. ఆరోగ్యము లేని వారికి ఆరోగ్యము, ఆదరణ లేని వారికి ఆదరణ, నెమ్మది లేని కుటుంబములకు నెమ్మది కలుగు చేయమని ప్రార్థన చేయుచున్నాము. కృంగిన వారిని లేవనెత్తండి. ఆర్థిక ఇబ్బందులతో నలిగిపోవచ్చున్న బిడ్డలకు ఆర్థికముగా సహాయము చేయము. సంతానము లేని బిడ్డలకు సంతాన భాగ్యము కలుగు చేయము. వివాహములు కాని యవన బిడ్డలకు మంచి సంబంధాలు రావడానికి వివాహములు ఘనముగా జరుగునట్లు సహాయము చేయము. గృహములు లేని వారికి సొంత గృహములు దయచేయము. వాహనములు లేని వారికి వాహనములు దయచేయండి. వ్యాపారస్తులకు వారి వ్యాపారములో గొప్ప లాభము కలుగు చేయమని ప్రార్థన చేయుచున్నాను. ఉద్యోగములు లేని వారికి మంచి ఉద్యోగములు దయచేయము. ఎగ్జామ్స్ రాస్తున్న బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాము. తగిన జ్ఞానమును, జ్ఞాపశక్తిని వారికి అనుగ్రహించుము. చీకటి శక్తుల చేత పీడింపబడుచున్న వారికి గొప్ప విడుదల కలుగు చేయమని ప్రార్థన చేయుచున్నాను. ప్రతి ఒక్కరి సమస్యలలో నుండి వారిని విడిపించుమని ప్రార్థన చేయుచున్నాను. గొప్ప సమాధానముని బిడ్డలకు అనుగ్రహించుమని క్రీస్తు యేసు పరిశుద్ధమైన నామములో ప్రార్థన చేసి అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. బాలమిచ్చేగా బహుప్రియుడైన దానియేలు ప్రార్థించగా, సింహాల నోళ్లను బంధించి బాలమిచ్చేగా. ప్రియుడైన దావీదు ప్రార్థన చేయగా, శాశ్వత కృపను చూపెనుగా. ప్రియుడైన దావీదు ప్రార్థన చేయగా, శాశ్వత కృపను చూపెనుగా. ప్రార్థనే ప్రార్థనే విజయము నిచ్చును. ప్రార్థనయందు ఆసక్తి కలిగి